బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్లగొండ సభ దెబ్బకి ఇవాళ పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes వారు 15 minutes నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుంది. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు, లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి, సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చే చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్కన్న, నువ్వు చాలా సీనియరు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు ఒక తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఆయన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అదే చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సింది దగ్గర వదిలేసి ఏడు బయటకు పోతా అంటే ఎట్లండి, ఇక్కడ రావాలని రెండో అంశం. మూడోది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకుని ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలే. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది 1, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే, కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది, దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా
దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వి గాట్ అన్ ఆపర్చునిటీ. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది, ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. నేనేం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, విల్ హావ్ ఏ షార్ట్ డిస్కషన్. మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే